హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే స్టార్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 1989లో ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో చాలా కెమెరాస్ ఉంటాయి. అదే ఇంట్లో ఉన్న కలై అనే చిన్న బాబుకి వాళ్ళ నాన్న మేకప్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే స్కూల్లో ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటుంది. అందువల్ల కలై నాన్న ఆ కలైకి భారతీయర్ వేషం వేస్తూ ఉంటాడు. అలా మేకప్ వేస్తూ ఉండగా ఆ భారతీయర్ మీసం ఊడి కింద పడి ఫ్యాన్ గాలికి అది ఎక్కడికో వెళ్లిపోతుంది. దాంతో ఆ మీసంని ఆ ఇంట్లో అంతా వెతుకుతూ ఉంటాడు. ఆ హడావిడికి ఆ ఇంట్లో నిద్రపోతున్న ఆ కలైల్ అమ్మ మరియు కలైల్ నానమ్మ అందరూ నిద్రలేస్తారు. వాళ్ళు కూడా ఆ మీసం కోసం ఆ ఇంట్లో వెతుకుతారు, కానీ ఎవ్వరికీ కనిపించదు. అప్పుడే ఆ కలై వాళ్ళ అమ్మ వెంటనే ఆ కలై దగ్గరికి తన కాటుకుని తీసుకుని వచ్చి దీంతో తనకి మీసముని పెట్టమని చెప్తుంది. ఆ మాటలు విన్న కలై నాన్న మాత్రం ఇంత కష్టపడి మేకప్ వేసి కాటుకుతో మీసం పెట్టడం ఏమిటి అని వెంటనే కలైని పక్కకి తీసుకుని వెళ్లి, ఒక నటుడి ప్రత్యేకత ఏమిటి అంటే పక్కన ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా నీ నటనతో నీ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ అందరినీ కట్టి పడేయాలి. అది మనసులో పెట్టుకుని నువ్వు స్టేజ్ ఎక్కి మీసం మీద కాన్సన్ట్రేషన్ కాకుండా నీ నటన మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నువ్వు ఖచ్చితంగా మంచి నటుడు అవుతావు అని చెప్తాడు. ఆ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి కలై స్టేజ్ మీదకి ఎక్కుతాడు. కలై పెర్ఫార్మెన్స్ ని వీడియో రికార్డ్ చేయడం కోసం కలై వాళ్ళ నాన్న స్టేజ్ కి దూరంగా వెళ్లి రికార్డ్ చేయడానికి రెడీగా ఉంటాడు. కలై స్టేజ్ ఎక్కి చాలా గంభీరంగా మాట్లాడుతూ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. తర్వాత కలై పెరిగి పెద్దవాడయ్యి 12th క్లాస్ చదువుతూ ఉంటాడు. అదే సమయంలో నరసింహ మూవీ కూడా రిలీజ్ అవ్వబోతూ ఉంటుంది. దాంతో ఆ స్కూల్లో ఉన్న టీచర్స్, పీటీ సారు, స్టూడెంట్స్ తో పాటు వాచ్మెన్ అందరూ కూడా కలై దగ్గరకు వచ్చి నరసింహ మూవీ టికెట్స్ ని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో ఆన్లైన్ బుకింగ్ లేదు కాబట్టి ఖచ్చితంగా క్యూ లైన్ లో వెళ్లి నిలబడి అక్కడ హడావిడి చేస్తే ఒక్క టికెట్ దొరుకుతూ ఉంటుంది. కానీ అలాంటి టైంలోనే కలై దగ్గర చాలా మూవీ టికెట్స్ ఉంటాయి. వాటిని తను తీసుకుని వచ్చి స్కూల్లో అందరికి 50 రూపాయల చొప్పున అమ్ముతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పీటీ సార్ తన దగ్గరకు వస్తూ ఉండడంతో కలై అప్పటికి జుట్టు బాగా పెంచుకుని ఉంటాడు. పీటీ సార్ వచ్చి ఎక్కడ నా జుట్టు గురించి క్వశ్చన్ చేస్తాడో అని వెంటనే పీటీ సార్ తన దగ్గరకు రాగానే నరసింహ మూవీ టికెట్ ఒకటి ఇచ్చి మేనేజ్ చేస్తాడు. ఆ విధంగా ఆ స్కూల్లో ఉన్న టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా నరసింహ మూవీకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయం కాస్త క్లాస్ టీచర్ కి తెలిసిపోతుంది. దాంతో కోపం తెచ్చుకున్న టీచర్ రేపు ఎవరైతే ఆబ్సెంట్ అయ్యి టెస్ట్ రాయకుండా ఉంటే పేరెంట్స్ ని పిలిచి మీటింగ్ పెడతాను అని అందరికి వార్నింగ్ ఇస్తుంది. దాంతో పిల్లలందరూ భయపడిపోయి తీసుకున్న టికెట్స్ అన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి కలైకి ఇచ్చేస్తారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ స్కూల్ కి వచ్చి క్లాస్ లో సాడ్ గా కూర్చుంటాడు కలై. టీచర్ వచ్చినప్పుడు అందరూ లేచి గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తారు, కానీ కలై మాత్రం కూర్చునే ఉంటాడు. అది చూసిన టీచర్ చాలా కోప్పడి క్లాస్ మొత్తం అయ్యే వరకు స్టాండప్ లోనే ఉండాలి అని పనిష్మెంట్ ఇస్తుంది. దాంతో కలై లేచి నిలబడతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక సర్క్యులర్ పాస్ అవుతుంది. ఈ రోజు స్కూల్ హాలిడే అని చెప్పగానే పిల్లలందరూ పరిగెత్తుకుని బయటికి వెళ్లిపోతారు. అది చూసిన టీచర్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. పిల్లలందరూ బయటికి వెళ్లి నరసింహ మూవీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. క్లాస్ లో కలై మాత్రమే అలా కూర్చొని ఉంటాడు. నిజానికి వాళ్ళ స్కూల్ కి ఎవరో ఫోన్ చేసి మీ స్కూల్లో ఎవరో బాంబు పెట్టారు అని ఒక మినిస్టర్ లాగా ప్రాంక్ చేసి మాట్లాడి ఉంటారు. దాంతో ప్రిన్సిపాల్ భయపడిపోయి స్కూల్ మొత్తానికి హాలిడే ప్రకటిస్తాడు. అలా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్న సమయంలో ఒక రోజు 12th రిజల్ట్స్ వస్తాయి. దాంతో పిల్లలందరూ భయపడుతూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కలై మాత్రం ఎటువంటి భయం లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఆ రిజల్ట్స్ లో కలైకి 70% మార్క్స్ వస్తాయి. కానీ కలై దాంట్లో చూసి రాసిన కలై ఫ్రెండ్ కి మాత్రం జస్ట్ పాస్ మార్క్స్ మాత్రమే వస్తాయి. దాంతో ఆ తర్వాత కలై ఇంటికి రాగా ఇంట్లో ఉన్న కలై వాళ్ళ అమ్మ కలైని చూసి మంచిగా చదవడం తెలియదు కానీ ఎప్పుడూ సినిమాలు చూస్తూనే ఉంటావు అంటూ ఇంట్లో ఉన్న క్యాసెట్లన్నీ బయటికి విసిరేస్తుంది. దాంతో కలై వెంటనే ఆ సీడీ క్యాసెట్ ని తీసుకుని వాళ్ళ అమ్మను చూసి నేను ఇంజనీరింగ్ చేయను, నేను యాక్టింగ్ చేస్తాను అంటూ కొంచెం రూడ్ గా చెప్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత కలై ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళ ఇంట్లో ప్రెజర్ భరించలేక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. అదే కాలేజీలో కలై వాళ్ళ ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతాడు. ఒక రోజు కలై
బర్త్డే వస్తుంది. నిజానికి ప్రతి సంవత్సరం కలై బర్త్డేకి కలై వాళ్ళ నాన్న బీచ్ దగ్గరకి తీసుకుని వెళ్లి అక్కడ విజయ్ మరియు అజిత్ ఫొటోస్ పెట్టి వాటి దగ్గర కలైని నించోబెట్టి ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అదే విధంగా ఈసారి కూడా కలై బీచ్ కి వెళ్లి డిఫరెంట్ పోజెస్ లో ఫొటోస్ దిగుతాడు. అలా కలై మరియు తన ఫ్రెండ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ ని కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత కాలేజీలో ఫ్రెషర్స్ డే జరుగుతూ ఉండగా కలై కాలేజీకి వస్తూ ఉంటాడు. అదే సమయంలో కలై చదువుతున్న కాలేజీలోనే జూనియర్ గా మీరా అనే ఒక అమ్మాయి జాయిన్ అయ్యి అదే కాలేజీకి వెళ్ళడానికి సేమ్ కలై వెళ్తున్న బస్సే ఎక్కుతుంది. ఆ అమ్మాయిని చూడగానే కలై ఫ్లాట్ అయిపోతాడు. వెంటనే కలై మీరాకి హాయ్ చెప్పాలి అనుకుంటాడు, కానీ అప్పటికే మీరా ముందు సీటు రాడ్డు మీద తల పెట్టుకుని బాగా నిద్రపోతుంది. ఎంతలా నిద్రపోతుంది అంటే తను దిగవలసిన స్టాప్ వచ్చినా లేవకుండా నిద్రపోతూ ఉంటుంది. దాంతో కండక్టర్ వచ్చి మీరాని లేపి కిందకి దింపుతాడు. ఆ ఆడావిడిలో తన వస్తువులన్నింటినీ తీసుకుని మీరా కిందకి దిగుతుంది, కానీ తన పిల్లి బొమ్మను మాత్రం బస్సులోనే మర్చిపోతుంది. మీరా కాలేజీలోకి ఎంటర్ అవ్వగానే సీనియర్స్ అందరూ కూడా ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కలై కల్చరల్ యాక్టివిటీస్ లో ఒక సాంగ్ పాడతాడు. అయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం కలై స్టేజ్ పెర్ఫార్మెన్స్ యావరేజ్ గా ఉంది అంటూ ఎగతాళి చేస్తూ ఉంటారు. దాంతో కోపం తెచ్చుకున్న కలై తన చేతిలో ఉన్న గిటార్ తో సీనియర్ తల పగలగొడతాడు. ఆ తర్వాత రోజు కలై తన నాన్నను తీసుకుని ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వచ్చి ఉంటాడు. అదే సమయంలో సీనియర్స్ కట్టించుకుని తమ పేరెంట్స్ ని తీసుకుని ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వస్తారు. వెంటనే వాళ్ళందరూ కూడా ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్తారు, కానీ కలై మాత్రం బయటే కూర్చుని ఉంటాడు. కొంత సమయానికి ప్రిన్సిపల్ రూమ్ లో నుంచి గట్టిగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. దాంతో కలై తను కొట్టిన వాళ్ళకి ఏదైనా అయ్యిందేమో అనుకుని వెంటనే అంబులెన్స్ కి కాల్ చేస్తాడు. అంబులెన్స్ వాళ్ళ కాలేజ్ దగ్గరికి వస్తుంది. ఆ సమయంలో కలై వాళ్ళ నాన్న వచ్చి ఆ అంబులెన్స్ ఎక్కుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ కలై వాళ్ళ నాన్న ఆ ప్రిన్సిపాల్ క్లాస్ నుంచి తప్పించుకోవడం కోసం తనకి హెల్త్ బాగోలేదన్నట్టుగా యాక్టింగ్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత రోజు కలై మీరా గురించి బాగా పొగుడుతూ తనకు నచ్చిన వాటి గురించి వర్ణిస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మీరా కలైని ఒక చెంపదెబ్బ కొట్టి నాకు ఒక అన్నయ్య ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు, అతను ఒక పెద్ద రౌడీ అని చెప్పి మీరా వెళ్లిపోతుంది. మీరా పక్కకి వెళ్ళగానే కలై దగ్గరికి కలై ఫ్రెండ్ వచ్చి ఏమిటి ఫస్ట్ మీటింగ్ లోనే టచింగ్ అని అంటాడు. దాంతో కలై వెంటనే తన ఫ్రెండ్ ని చూసి ఏంటి అప్పుడే చూసేసావా అనుకుని పక్కకి తిరిగి చూడగా కలై ఫ్రెండ్ మాత్రమే కాదు కాలేజ్ మొత్తం కూడా మీరా కలైని కొట్టింది చూసి ఉంటారు. అయితే కలై మాత్రం ఇదంతా కామనే అనుకుంటాడు, కానీ నిజానికి కలై మీరాతో నువ్వు నన్ను కొట్టిన దానికి నన్ను సారీ అడుగుతావు అని చెప్పి ఉంటాడు. ఆ తర్వాత రోజు మీరా కాలేజీకి వెళ్ళగా క్లాస్ లో ఉన్న అమ్మాయిలందరూ మీరా దగ్గరికి వచ్చి ఆ కలై చాలా మంచివాడు, ఇంతవరకు ఎవరో తన మీద కంప్లైంట్ చేయలేదు, అలాంటి మంచివాడి మీద నువ్వు ఎలా చెయ్యి చేసుకున్నావు అని మీరాని తిడుతూ ఉంటారు. స్టూడెంట్సే అనుకుంటే అక్కడికి ఒక మేడం వచ్చి మీరాని చూసి నువ్వెందుకు చాక్లెట్ బాయ్ లాంటి కలై మీద చెయ్యి చేసుకున్నావు అంటూ మీరాని తిడుతుంది. దాంతో మీరా మేడంను చూసి మేడం మీరు కూడానా అని అనగా దానికి ఆ మేడం మాత్రం మీరాని చూసి నేను ఇంకా సింగిల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో మీరా తన ఇంటికి వచ్చి నేను ఏదైనా తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కలై మీరా ఇంట్లో చైర్ లో కూర్చుని ఉంటాడు. అది చూసిన మీరా వెంటనే కలై దగ్గరికి వచ్చి నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో లేదంటే నేను మా నాన్నని పిలుస్తాను అంటూ భయపెడుతుంది. దానికి కలై వెంటనే మీరాని చూసి నువ్వు నాకు సారీ చెప్పాలనుకుంటున్నావని నీ ఫ్రెండ్స్ చెప్పారు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు. అదే సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మీరా వాళ్ళ నాన్న గట్టిగా అరుస్తూ మీరా ఏంటి నీ రూమ్ లో నుంచి సౌండ్స్ వస్తున్నాయి అని అంటాడు. మీరా మాత్రం ఏం లేదు అని చెప్తుంది. నిజానికి మీరా రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. దాంతో కలై ఒక నిచ్చెన వేసుకుని మీరా రూమ్ లోకి వచ్చి ఉంటాడు. అయితే ఆ నిచ్చెన్ని చూసిన మీరా వాళ్ళ నాన్న ఇక్కడ నిచ్చెన ఉంది ఏమిటి అని అంటూ ఉండగానే మీరా ఆ నిచ్చెన్ని కిందకి తోసేస్తుంది. దాంతో ఆ రోజు రాత్రి కలై మీరా రూమ్ లోనే ఉండవలసి వస్తుంది. మీరా రూమ్ లో చాలా సీడీస్ ఉంటాయి, వాటిలో చాలా మంచి సినిమాలు కూడా ఉంటాయి. వాటన్నిటిని చూసిన కలై వెంటనే మీరాని చూసి నువ్వెందుకు కాలేజీకి వచ్చి ఆ విధంగా నిద్రపోతావో నాకు బాగా అర్థం అవుతుంది అని ఆ రోజు రాత్రి అంతా అక్కడే సినిమాలు చూస్తూ అక్కడే నిద్రపోతాడు కలై. ఆ తర్వాత రోజు మార్నింగ్ మీరా నిద్ర లేచి చూడగా తన ముక్కు మీద ఒక చుక్క, కన్ను దగ్గర 3 గీతలు ఉంటాయి. చూడ్డానికి ఒక పిల్లి పిల్లలాగా మీరా కనిపిస్తూ ఉంటుంది. మీరా వెంటనే అద్దం దగ్గరికి వెళ్ళగా అద్దం మీద పిల్లి పిల్ల అని రాసి పెట్టి కలై అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. అప్పటి నుంచి మీరా కలై మీద మనసు పడుతుంది. ఆ తర్వాత రోజు కలై క్లాస్ లో ఉండగా అక్కడికి కలై వాళ్ళ నాన్న వచ్చి కలై వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోలేదు అన్నట్లుగా యాక్టింగ్ చేస్తాడు. ఎందుకంటే నిజానికి కలై వాళ్ళ నాన్నకి ఇంతకు ముందు కలై ఒక ఆడిషన్స్ కి వెళ్లడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళ నుంచి కాల్ వచ్చి ఉంటుంది.
దాంతో క్లాస్ లో అందరికి ఆడిషన్స్ కి వెళ్లడం కోసం పర్మిషన్ కావాలి అని అడగలేక వాళ్ళందరి ముందు కలై వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోలేదు అంటూ యాక్టింగ్ చేస్తాడు. దాంతో కలై బయటికి వచ్చి వాళ్ళ నాన్నతో పాటు ఆడిషన్ జరుగుతున్న ఆ ప్లేస్ కి వెళ్తారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు రివర్స్ లో కలైని ఒక 5 లక్షలు రెడీ చేసుకో, నీతోనే సినిమా చేస్తామని అంటారు. ఆ మాటలు విన్న కలై వాళ్ళ నాన్న మాత్రం మీకు మేము డబ్బులు ఇచ్చేది ఏమిటి అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చి కాసేపు బాధపడతారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఒకరోజు కాలేజీలో మీరా ఏడుస్తూ ఉంటుంది. నిజానికి మీరాని విక్కీ అనే ఒక వ్యక్తి అసభ్యకరంగా ఫొటోస్ తీసి వాటిని కాలేజీలో చూపించి మీరా గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. విషయం తెలుసుకున్న కాలై వెంటనే వెళ్లి విక్కీని బాగా కొడతాడు. అది ప్రిన్సిపల్ కి తెలిసి కాలైని మరియు విక్కీని ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తాడు. అలాగే ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ అందరినీ చూసి ఈసారి కల్చరల్ యాక్టివిటీస్ లో ఏ అమ్మాయి కూడా డాన్స్ చేయకూడదు అని చాలా స్ట్రిక్ట్ గా చెప్తాడు. ఆ తర్వాత కాలేజీలో కల్చరల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. కలై ఒక లేడీ గెటప్ వేసి వేరే లెవెల్లో యాక్టింగ్ చేస్తాడు. వెంటనే మైక్ తీసుకుని మీ జీవితంలో ఎవరో ఒకరు మిమ్మల్ని పైకి ఎదగనివ్వకుండా కిందకి లాగుతూ ఉంటారు, కానీ మీరే మీ రెక్కల్ని ఫ్రీ చేసుకుని పైకి ఎదగాలి అని మాట్లాడతాడు. వెంటనే అమ్మాయిలందరినీ స్టేజ్ మీదకి పిలిపించి వాళ్ళ చేత డాన్స్ చేయిస్తాడు. మీరా కూడా స్టేజ్ దగ్గరకు వచ్చి కలైని చూసి నా కంటికి నువ్వు ఇప్పుడు చాలా అందగాడిలా కనిపిస్తున్నావు అంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు కలై అజిత్ నటించిన రెడ్ మూవీకి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా అక్కడికి ఒక ఆర్టిస్ట్ వచ్చి ఉంటాడు. దాంతో అందరూ ఆ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లి ఆటోగ్రాఫ్స్ తీసుకుంటూ ఉండగా కలై కూడా అతని దగ్గరికి వెళ్లి అతనితో మాట్లాడతాడు. అప్పుడు తను కలైని పక్కకి తీసుకుని వెళ్లి నేను 15 సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను అని చెప్పి కలై కూడా యాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు అని వెంటనే కలైకి శివశంకర్ అనే ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ ఇచ్చి అతనికి కాల్ చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత కలై అక్కడి నుంచి ఇంటికి వెళుతూ మధ్యలో ఒక ఆడిషన్ జరుగుతూ ఉండగా అక్కడికి వెళ్లి అక్కడ పార్టిసిపేట్ చేస్తాడు. అయితే అక్కడ కలై యాక్టింగ్ ఆ డైరెక్టర్ కి బాగా నచ్చి కలై నెంబర్ ని తీసుకుంటుంది. నిజానికి కలైకి ఫోన్ నెంబర్ ఉండదు, కానీ కలై మామ ఫోన్ నెంబర్ ని ఇచ్చి కలై మామ ఇంటి దగ్గరకు వెళ్లి భోజనం చేయకుండా ఆ డైరెక్టర్ ఫోన్ చేస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఎంతసేపు వెయిట్ చేసిన ఫోన్ మాత్రం తనకి రాదు. సరిగ్గా అదే సమయంలో కలై నాన్న కలై దగ్గరికి వచ్చి అది నీకు రాసి పెట్టు ఉంటే నీకే వస్తుంది, మనం త్వరలోనే ఒక ఫోన్ తీసుకుందాం, పద ఇంటికి వెళదాం అంటూ అక్కడి నుంచి కలైని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత ఒక రోజు కలై మరియు మీరా ఒక పార్క్ లో ఉయ్యాల ఊగుతూ ఉండగా మీరా కలైని చూసి నాకు లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం అంటే ఇష్టం అని అంటుంది. దాంతో కలై వెంటనే బైక్ మీద మీరాని లాంగ్ డ్రైవ్ కి తీసుకుని వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మీరా అన్న చూసి వెంటనే ఒక రౌడీ గ్యాంగ్ ని వాళ్ళ దగ్గరకు పంపిస్తాడు. దాంతో మీరా కలైని ఇక్కడి నుంచి వెళ్లిపో అని పంపించి మీరా వెళ్లి వాళ్ళ అన్నని కూల్ చేస్తూ ఉంటుంది. కలై చాలా వేగంగా వెళ్తూ ఉంటాడు. అప్పుడే కలైకి తన నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. నీకు లైఫ్ లో ఎవరితో గొడవైనా సరే నీ ఫేస్ ని మాత్రం బాగా కాపాడుకో, నీ బాడీ మీద దెబ్బలు తగిలినా పర్వాలేదు అన్న మాటలు గుర్తుకు వచ్చి వెంటనే హెల్మెట్ పెట్టుకుని ఫాస్ట్ గా వెళుతూ ఉంటాడు. అయినా సరే మీరా వాళ్ళ అన్న గ్యాంగ్ వచ్చి కలై మీద అటాక్ చేసి బాగా కొడతారు. అయితే లక్కీగా కలై ఫేస్ కి మాత్రం ఏమీ అవ్వదు. ఆ తర్వాత రోజు మీరా డైరెక్ట్ గా కలై వాళ్ళ ఇంటికి వెళ్లి కలైతో టెర్రస్ మీద మాట్లాడుతూ ఉండగా కలై మీరాని చూసి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నేను ఖచ్చితంగా ఒక మంచి యాక్టర్ అవుతాను, ఒకవేళ నేను మంచి హీరోనైతే నువ్వు నా పక్కన హీరోయిన్ గా ఉంటావా అని అంటాడు. ఆ మాటలు విన్న మీరా ఓకే అని స్మైల్ చేస్తుంది. ఒకరోజు కలై వాళ్ళ మామ తన మొబైల్ షాప్ లో ఉన్నప్పుడు కంప్యూటర్ లో ఒక చిన్న న్యూస్ కనిపిస్తుంది. అదేమిటి అంటే బొంబాయిలో సన్నీ వర్మ అనే ఒక పెద్ద మాస్టర్ చాలా మంది బిగ్ ఆర్టిస్టులు అందరూ కూడా అతని దగ్గర కోచింగ్ తీసుకున్నారు. అతను ఇప్పుడు ఒక యాక్టింగ్ వర్క్ షాప్ ను నడుపుతున్నాడు అని తెలియడంతో వెంటనే కలై ఆ వర్క్ షాప్ కి అప్లై చేస్తాడు. అక్కడి నుంచి కూడా ఓకే అని చెప్పి యాక్సెప్ట్ లెటర్ ని పంపిస్తారు. దాంతో కలై వెంటనే అదే విషయాన్ని తన ఫాదర్ కి చెప్పడానికి ట్రై చేస్తాడు. ఆ సమయంలో కలై ఫాదర్ ఒక వెడ్డింగ్ లో ఫోటో షూట్ చేస్తూ వెంటనే అక్కడి నుంచి కలై దగ్గరికి వచ్చి ఒక 5,000 రూపాయలు తన చేతిలో పెట్టి నువ్వు ఖచ్చితంగా ఆ బొంబాయిలో జరిగే వర్క్ షాప్ కి వెళ్లి ట్రైనింగ్ తీసుకునిరా అని చెప్తాడు. అయితే కలై మాత్రం తన ఫాదర్ ని చూసి నానా బొంబాయికి వెళ్ళడానికి 20,000 ఖర్చు అవుతుంది అని అంటాడు. అయితే కలై తన అమ్మకు మాత్రం నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం కోసం వెళుతున్నాను అని అబద్ధం చెప్పి ఉంటాడు. ఇప్పుడు తన అమ్మకి నిజమంతా తెలిసిపోతుంది. అప్పుడు కలై వాళ్ళ అమ్మ కలైని చూసి మీ నాన్నకి అప్పుడప్పుడు గుండె నొప్పి వస్తుంది అని అంటూ ఉంటాడు. మనం నిజంగా చాలా పేదరికంలో ఉన్నాం, అలాంటిది నువ్వు ఇప్పుడు ఆడిషన్స్ అంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది, కానీ నీ కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని నీకు ఏది చేస్తే మంచి అనిపిస్తుందో అదే చెయ్యి అంటూ వెంటనే కలై వాళ్ళ అమ్మ తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి కలైకి ఇస్తుంది. అది చూసిన కలై చాలా బాధపడతాడు. ఫైనల్ గా
గా కలై బొంబాయికి వెళ్తాడు. అయితే కలై బొంబాయికి వెళ్ళిన తర్వాత అక్కడ తనకి లాంగ్వేజ్ పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలాగే తను ఏ ఆడిషన్స్ కి వెళ్ళినా అక్కడ రిజెక్ట్ అవుతూ ఉంటాడు. అతని దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోతూ ఉంటాయి. ఫైనల్ గా కలై ఒక ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మాస్టర్ కలై యాక్టింగ్ ని చూసి రిజెక్ట్ చేస్తాడు. దాంతో కలై ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను చాలా దూరం నుంచి వచ్చాను, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, ప్లీజ్ నన్ను సెలెక్ట్ చెయ్యండి అని అంటాడు. దానికి ఆ మాస్టర్ వెంటనే తన దగ్గర ఉన్న కొంత డబ్బులు కలైకిచ్చి, నేను నీకిచ్చే మంచి అడ్వైజ్ ఏమిటి అంటే ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. దాంతో కలై చాలా బాధపడుతూ తన రూమ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కలై పాకెట్ లో ఉన్న పర్సుని ఒక దొంగ దొంగలించి తీసుకుని వెళ్లిపోతాడు. కలై అతను వెంట పడతాడు గాని ఆ దొంగ మాత్రం కనిపించకుండా వెళ్లిపోతాడు. కలై వెంటనే తన పాకెట్ లో చూడగా కేవలం ₹1 మాత్రమే ఉంటుంది. దాంతో కలై చాలా బాధపడుతూ ఒక టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్లి ఇంటికి ఫోన్ చేసి తన నాన్నకి జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. అయితే కలై నాన్న మాత్రం నువ్వు అక్కడికి వెళ్లిన పని పూర్తి చేసుకునే రా అంటూ తనని ఎంకరేజ్ చేస్తాడు. కలై దగ్గర మాత్రం రూపాయి కూడా ఉండదు. ఆ విషయం చెప్పే లోపలే ఫోన్ కట్ అయిపోతుంది. ఆ తర్వాత కలై రోడ్డు మీద నడుచుకుని వెళుతూ ఉండగా అక్కడ ఒక ముసలి తాత పెన్నులు అమ్ముతూ ఉంటాడు. అక్కడికి చాలా మంది జనం వస్తూ ఉండడంతో వెంటనే కలై ఆ పెన్నులన్నీ తీసుకుని వాటిని ఆ ముసలి తాతకి అమ్మి పెడతాడు. అప్పటి నుంచి కలై చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడే ఉంటూ రోజు ఆ మాస్టర్ దగ్గరికి వెళ్లి తనకి కనిపిస్తూ నన్ను యాక్టింగ్ లో సెలెక్ట్ చెయ్యండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు. దాదాపు 6 నెలల తర్వాత కలై బాగా రెడీ అయ్యి ఒక ఆడిషన్ కి వెళ్తాడు. అక్కడ కూడా సేమ్ ఇంతకు ముందు కలైని రిజెక్ట్ చేసిన ఆ మాస్టరే వచ్చి ఉంటాడు. ఆ మాస్టర్ కలైని చూసి, నిన్ను నేను ఎప్పుడో రిజెక్ట్ చేశాను కానీ నువ్వు మాత్రం పట్టుదలతో ఇక్కడే నిలబడ్డావు చూసావా, ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అని కలైని యాక్టింగ్ కి యాక్సెప్ట్ చేస్తాడు. ఆ తర్వాత కలై అక్కడి నుంచి రోడ్డు మీద నడుచుకుని వెళుతూ ఉండగా ఒక వ్యక్తి బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని సాడ్ గా కిందకి దిగి ఆ హెల్మెట్ ని తీయగా అది ఎవరో కాదు మీరా అని తెలుస్తుంది. మీరా వెంటనే కలైని హగ్ చేసుకుంటుంది. ఇద్దరు కొన్ని రోజులు అక్కడ హ్యాపీగా కలిసి తిరుగుతూ ఉంటారు. అదే సమయంలో సడన్ గా కలై వాళ్ళ ఇంటి నుంచి కలైకి ఒక ఫోన్ వస్తుంది. కలై వాళ్ళ నానమ్మ చనిపోయింది అని ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాంతో కలై వెంటనే ఇంటికి బయలుదేరతాడు. అదే సమయంలో కలైకి ఒక ఆఫీస్ నుంచి కాల్ చేసి మీరు యాక్టింగ్ చెయ్యాలి, మీరే మెయిన్ రోల్ చేయాల్సి ఉంటుంది అని చెప్తారు. దాంతో కలై వెంటనే ఇంటికి వెళ్లి తనని ఎంతో ప్రోత్సహించి ఎంకరేజ్ చేస్తే తన నానమ్మ చనిపోయినందుకు చాలా బాధపడుతూ తనకి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. అలా బాధపడుతూనే తన నాన్న దగ్గరికి వెళ్లి, నాన్న నన్ను మెయిన్ రోల్ లో నటించమని ఒక కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న కలై వాళ్ళ నాన్న కూడా చాలా సంతోషిస్తాడు. ఈ విషయం ఇంట్లో తెలిసి కలై వాళ్ళ అక్క మరియు కలై వాళ్ళ అమ్మ కూడా చాలా సంతోషిస్తారు. ఆ తర్వాత ఫైనల్ గా కలై ఒక కారులో రెడీ అయ్యి షూటింగ్ స్పాట్ కి వెళుతూ ఉంటాడు. ఆ కారు పక్కనే ఒక ఫాదర్ తన కొడుక్కి బాగా డ్రెస్సింగ్ చేసి ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి తీసుకుని వెళుతూ ఉంటాడు. దాన్ని చూసిన కలై చాలా నవ్వుకుంటూ ఉండగా సడన్ గా ఒక వెహికల్ వచ్చి కలై వెళ్తున్న కారుని గుద్దుతుంది. దాంతో కలైని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయడంతో కలై కోమాలోకి వెళ్లిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న కలై పేరెంట్స్ అందరూ కూడా అక్కడికి బయలుదేరుతారు. అయితే కలై మాత్రం హాస్పిటల్లో ఎటువంటి చలనం లేకుండా అలాగే పడి ఉంటాడు. అప్పుడు కలై ఫాదర్ కలై చిన్నప్పుడు యాక్టింగ్ చేసిన ఆ నాటకాన్ని తన సెల్ ఫోన్ లో ప్లే చేయగా దాన్ని విన్న కలై కొద్దిగా కదులుతాడు. ఆ తర్వాత నెమ్మదిగా కలై కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు. కానీ కలై ఫేస్ చుట్టూ కూడా బ్యాండేజ్లు వేసి ఉంటారు. కలై వెంటనే తన రూమ్ లోకి వెళ్లి అద్దంలో చూసుకుని నా ఫేస్ మొత్తం పాడైపోయింది అంటూ చాలా గట్టిగా అరుస్తూ బాధపడుతూ ఎప్పుడూ ఒకే రూమ్ లో ఉంటూ తనని చూడడానికి వచ్చిన మీరాని కూడా కలవకుండా ఒకే రూమ్ లో ఉంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఫైనల్ గా ఒకరోజు కలై ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి మీరాని మరియు తన ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాడు. కానీ తనకి మాత్రం బాధ ఎక్కువ అవుతూ తను నార్మల్ గా బిహేవ్ చేయలేకపోతూ ఉంటాడు. ఒకరోజు కలై బయటికి వచ్చి చూడగా అక్కడ వీరన్ అనే ఒక పోస్టర్ కనిపిస్తుంది. నిజానికి కలైకి యాక్సిడెంట్ అయ్యి ఉండకపోతే కలై ఆ సినిమాలోనే నటించాల్సి ఉండేది. ఆ పోస్టర్ ను చూసిన కలై ఇంకా బాధపడుతూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత మీరా కలై దగ్గరికి వచ్చి కలైని ఒక హోటల్ కి తీసుకుని వెళ్లి నువ్వు వేరే ఛాన్సెస్ కోసం ట్రై చెయ్యి, లేకపోతే బ్రేకప్ చెప్తాను, నువ్వు మన లైఫ్ గురించి ఆలోచించడం లేదు, నేను నీతో హ్యాపీగా ఉండలేకపోతున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న కలైకి కోపం వచ్చి పెద్దగా అరిచి నేను ఓడిపోయాను అని వదిలేస్తున్నావా లేదా నేను అగ్లీగా ఉన్నాను అని వదిలేస్తున్నావా అని క్వశ్చన్ చేస్తాడు. దాంతో మీరా కలైని చెంప మీద కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కలై చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కలై నాన్న ముందు తాగి కలై దగ్గరికి వచ్చి
1972లో శివాజీ సార్ షూటింగ్ ఒకటి ఊర్లో జరుగుతూ ఉండగా ఊరికే చూడ్డానికి వెళ్ళిన ఒక వ్యక్తి శివాజీ సార్ ముందే శివాజీ సార్ నటించిన ఒక మూవీలోని డైలాగ్ చెప్పడంతో అది చూసిన శివాజీ సార్ ఆ వ్యక్తిని చూసి నువ్వు ఖచ్చితంగా మంచి యాక్టర్ అవుతావు అని పొగిడాడు. దాంతో అతను చాలా ఆడిషన్స్ కి వెళ్లి చాలా ట్రై చేశాడు, కానీ ఎక్కడా తనకి ఎటువంటి ఆపర్చునిటీ దొరకలేదు. అలా ట్రై చేసింది ఎవరో కాదు, అది నేనే. ఎటువంటి ఆపర్చునిటీ దొరక్కపోవడంతో ఒక ఫోటో స్టూడియో పెట్టుకుని ఫొటోస్ తీసుకుంటూ బ్రతుకుతున్నాను. కానీ అనవసరంగా నాకున్న ఆశని నాతోనే అంతం అవ్వకుండా నీకు కూడా ఆ ఆశని చూపించి పెంచాను, చాలా పెద్ద తప్పు చేశాను అంటూ బాధపడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు కలై ఫ్రెండ్ కలై దగ్గరికి వచ్చి మన కాలేజీలో గెట్ టుగెదర్ ఫంక్షన్ ఉంది, నువ్వు కూడా రావాలి అని అంటాడు. ఆ మాటలు విన్న కలై మాత్రం నేను రాను అని అంటాడు. దానికి కలై ఫ్రెండ్ వెంటనే కలైని చూసి ఎందుకు రానంటున్నావు, మీరా వస్తుందనే నువ్వు అలా అంటున్నావు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న కలై నాకు మీరా అంటే నాకేమన్నా భయమా, సరే నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటాడు. ఆ గెట్ టుగెదర్ ఫంక్షన్ కి వెళ్లిన కలై అక్కడ కూడా మూడీగా ఉంటూ తనని పలకరించడానికి ట్రై చేసిన వాళ్ళతో కూడా గొడవ పడుతూ ఉంటాడు. మీరా అది గమనించి తన ఫ్రెండ్స్ ని చూసి ఎందుకు అనవసరంగా తనతో మాట్లాడడానికి ట్రై చేస్తారు, అలాంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా మన మాట వినరు అని అంటూ ఉంటుంది. అదే సమయంలో సురభి అనే అమ్మాయి వచ్చి కలైని కలుస్తుంది. ఆ అమ్మాయి కలైని చూసి నువ్వు నన్ను గుర్తుపట్టావా అని అడుగుతుంది. నిజానికి సురభి కాలేజీ టైం నుంచి కూడా కలైని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటుంది. కలై మాత్రం సురభిని చూసి నువ్వెవరో నాకు గుర్తు లేదు అని అంటాడు. సురభి మాత్రం కలైని చూసి నువ్వు కాలేజీలో ఆ లేడీ గెటప్ వేసినప్పటి నుంచి నిన్ను నేను ఇష్టపడుతున్నాను అని అంటుంది. కలై సురభిని చూసి నువ్వెవరో నాకు గుర్తు రావడం లేదు అని అంటాడు. అప్పుడు సురభి వెంటనే టేబుల్ మీద ఒక గిఫ్ట్ హ్యాంపర్ పెట్టి అక్కడి నుంచి మాయమైపోతుంది. కలై ఆ గిఫ్ట్ హ్యాంపర్ ని ఇంటికి తీసుకుని వచ్చి ఓపెన్ చేసి చూడగా అందులో ఒకప్పుడు కలై ఏ కాస్ట్యూమ్ ని వేసుకుని డాన్స్ చేశాడో ఆ లేడీ కాస్ట్యూమ్ ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు కలై ఒక బీచ్ దగ్గర సాడ్ గా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వర్షం పడుతూ ఉంటుంది. ఆ సమయంలో సురభి వచ్చి గొడుగు పట్టుకుని చిన్న వయసులో నేను కూడా ఇలాగే వర్షంలో తడుస్తూ ఒక బీచ్ దగ్గర ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా అమ్మ వచ్చి కొట్టి ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఇంట్లో మా నాన్న మంచివాడు కాదు, ఊరికే నన్ను కొడుతూ ఉండేవాడు. అలా ఒకరోజు సడన్ గా మా అమ్మ కూడా చనిపోయింది. మా నాన్న మా అమ్మకి అంత్యక్రియలు చేయడానికి కూడా దగ్గరకు కూడా రాలేదు. నేను అలా అనాథగా మిగిలిపోయాను, చనిపోవాలి అని డిసైడ్ అయ్యాను. అదే టైంకి మన కాలేజీలో ఫ్రెషర్స్ డే పార్టీ జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడ డాన్స్ చేస్తూ అమ్మాయిలందరినీ చూసి మనం ఎదుగుతుండగా మనల్ని కిందకి లాగడానికి ఎవరో ఒకరు ట్రై చేస్తూ ఉంటారు, కానీ మనమే మన రెక్కల్ని విప్పి బాగా ఎగిరి సక్సెస్ సాధించాలి అని మాటలు చెప్పావు. ఆ మాటలు నాకు హ్యాపీగా అనిపించింది, బాగా మోటివేట్ చేసింది. సో అదే డైలాగ్ ని ఇప్పుడు నీ దగ్గర యూస్ చేస్తున్నాను. మనం లైఫ్ లో హ్యాపీగా ఉందామని చెప్పి సురభి మళ్ళీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ కలై జాగింగ్ కి వెళ్లి అక్కడ ఉన్న అందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సమస్యలు ఉన్నాయి కానీ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అనుకుని మనం ఇక్కడి నుంచి పాజిటివ్ గా ఉండాలి అని ఆలోచించి దగ్గరలో షూటింగ్ జరుగుతూ ఉండగా ఆ షూటింగ్ స్పాట్ కి వెళ్లి అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ గా జాయిన్ అవుతాడు కలై. ఒకరోజు ఒక మూవీ స్పాట్ లో కలై ఉండగా కలై ఫేస్ ను చూసిన డైరెక్టర్ వెంటనే తన అసిస్టెంట్ ని పిలిచి ఆ కలైని అక్కడి నుంచి పంపించే అని అంటాడు. దాంతో కలై నేను ఏదో ఒక రోజు మంచి హీరోని అవుతాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కలై ఇంటికి వెళ్లి తన డాబా మీద కూర్చొని బాధపడుతూ ఉండగా అక్కడే ఉన్న ఒక అంకుల్ కలై దగ్గరికి వచ్చి నువ్వేం బాధపడకు, ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా మంచి హీరో అవుతావు అని చెప్తాడు. ఆ తర్వాత కలై వెంటనే సురభి ఇంటికి వెళ్తాడు. సురభి బాగా రెడీ అయ్యి కలై దగ్గరికి వచ్చి పద బయటికి వెళ్దామని కలైని డైరెక్ట్ గా ఒక చర్చి దగ్గరికి తీసుకుని వెళ్లి ప్రేయర్ చేస్తుంది. నిజానికి ఆ రోజు ఇంతకు ముందు కలై జూనియర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ మూవీ రిలీజ్ అవుతూ ఉండడంతో ఆ మూవీ బాగా ఆడాలి అని ఆ చర్చిలో ప్రేయర్ చేసి సురభి కలైని డైరెక్ట్ గా థియేటర్ కి తీసుకుని వెళ్తుంది. థియేటర్ లో స్క్రీన్ మీద కలై కనిపించగానే సురభి గట్టిగా అరుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దాంతో థియేటర్ లో ఉన్న వాళ్ళు కలైని మరియు సురభిని థియేటర్ లో నుంచి బయటికి పంపించేస్తారు. అప్పటి నుంచి కలై సురభి ఇద్దరు కూడా హ్యాపీగా సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఒకరోజు కలై ఫ్రెండ్ కలై దగ్గరికి వచ్చి నేను ఒక 2 years కోర్స్ చేయడానికి వెళుతున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న కలై చాలా సరదాగా తన ఫ్రెండ్ ని చూసి నువ్వు 2 years కోర్స్ అయితే చేస్తావు కానీ అందులో పాస్ అవుతావో లేదో నాకు డౌట్ గా ఉంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సురభికి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో మీరా మ్యారేజ్ ఇన్విటేషన్ వస్తుంది. ఈ విషయాన్ని సురభి కలైకి చెప్పి ఆ మ్యారేజ్ కూడా
తీసుకుని వెళ్తుంది. వెంటనే సురభి మీరాకి ఒక గిఫ్ట్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేటప్పుడు మీరా సురభికి థ్యాంక్స్ అని చెప్తుంది. ఆ మాటలు విన్న సురభి, నీకే నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే నా హీరోని నువ్వు వదిలిపెట్టి వెళుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని సురభినే రివర్స్ లో మీరాకి థ్యాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి సురభికి మరియు కలయికి మ్యారేజ్ కూడా అవుతుంది. అయినా కూడా వాళ్ళ ఆర్థిక సమస్యలు మాత్రం వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి. ఒకరోజు కలయి రోడ్డు మీద వెళుతూ ఉండగా అక్కడ ఒక వ్యక్తి ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటాడు. అతనెవరో కాదు, ఒకప్పుడు కలయి రెడ్ మూవీకి వెళ్లి వస్తూ ఉండగా అక్కడ ఆటోగ్రాఫ్స్ ఇస్తున్న ఆ వ్యక్తి ఇప్పుడు ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటాడు. దాంతో కలయి అతని దగ్గరికి వెళ్లి, ఏమైంది బ్రదర్, నువ్వు 15 సంవత్సరాలు కష్టపడితే ఆ ఫిల్మ్ లో యాక్ట్ చేశారని చెప్పావు, ఇప్పుడు ఏమైంది అని అడుగుతాడు. దానికి ఆ ఐస్ క్రీమ్ అమ్ముతున్న వ్యక్తి కలయిని చూసి, నేను బాగా నల్లగా ఉన్నాను అని నన్ను రిజెక్ట్ చేశారు, ఆ బాధను తట్టుకోలేక జీవించడానికి ఇలా ఐస్ క్రీమ్ ని అమ్ముతున్నాను అని చెప్తాడు. ఇది మొత్తం విన్న కలయి అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఆ వ్యక్తి కలయిని చూసి, ఒక ఐస్ క్రీమ్ అన్నా కొని తీసుకుని వెళ్ళొచ్చు కదా అని అంటాడు. కలయి మాత్రం ఆ వ్యక్తిని చూసి, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఆ ఐస్ క్రీమ్ అమ్ముతున్న వ్యక్తి కలయిని చూసి, చూసుకో తమ్ముడు, త్వరగా లైఫ్ లో సక్సెస్ అవ్వు, యాక్టర్ గా సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు అని అంటాడు. ఆ తర్వాత కలయి వెంటనే వెళ్లి సురభిని కలిసి, రేపటి నుంచి మనం ఇద్దరం ఏదో ఒక వర్క్ చేసుకుని డబ్బులు సంపాదిద్దామని అంటాడు. అలా ఆ తర్వాత రోజే కలయి వెళ్లి ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ లోనే ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ని కూడా తీసుకుంటాడు. కలయి ఆ అవార్డు ని అయితే తీసుకుంటాడు, కానీ తనకు మాత్రం మనసులో కొంచెం వెలితిగానే ఉంటుంది. కలయి వెంటనే తన మామ సెల్ ఫోన్ షాప్ దగ్గరికి వెళ్లి, మామ ఈ రోజు నాకు ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది, కానీ నాకు మాత్రం మనసులో వెలితిగానే ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కలయి మామ కలయిని చూసి, నువ్వేం బాధపడకు, నీకెప్పుడు డల్లుగా ఉన్న నా షాప్ దగ్గరకు రా, నేను నిన్ను హీరో హీరో అని పిలుస్తూ ఉంటాను, నువ్వెప్పటికీ నా హీరోవే, నువ్వు మాత్రం బాధపడకు అని తనని ఎంకరేజ్ చేస్తాడు. కలయి ఇంటికి రాగానే సురభి కలయిని చూసి, కొత్త ఇల్లు చూశాను, 2 days లో అడ్వాన్స్ పే చెయ్యాలి అని చెప్తుంది. ఒకరోజు కలయి వర్క్ చేస్తున్న ఆఫీస్ లో ఏదో ఒక షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ వర్క్ చేస్తున్న అందరూ కూడా షూటింగ్ చూడడానికి వెళ్తారు, కానీ కలయి మాత్రం అందరినీ వర్క్ చేయమని చెప్తాడు. అయితే ఆ షూటింగ్ లో ఆర్టిస్ట్ రావడానికి లేట్ అయ్యిందని ఆఫీస్ లో మంచి యాక్టింగ్ చేసే వ్యక్తిని ఎవరినైనా పంపించమని అడుగుతాడు. బాస్ వెంటనే అశోక్ అనే ఒక వ్యక్తిని వెళ్ళమని చెప్తాడు, కానీ అశోక్ కి నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతో అశోక్ వెంటనే కలయిని అక్కడికి పంపిస్తాడు. అశోక్ వెంటనే తన బాస్ దగ్గరికి వెళ్లి, నాకు నర్వస్ గా ఉంది, అందుకే నేను కలయిని పంపించాను అని అంటాడు. ఆ మాటలు విన్న తన బాస్ మాత్రం అశోక్ ను చూసి, కలయి ఫేస్ చాలా అగ్లీగా ఉంటుంది, అక్కడ షూటింగ్ చేసే డైరెక్టర్ నన్ను తిడతాడు అంటూ గట్టిగా తిడుతూ ఉంటాడు. తన బాస్ తిడుతున్న మాటలన్నీ కూడా మైక్ ద్వారా బయట ఉన్న కలయికి వినిపించడంతో కలయి వెంటనే లోపలికి వెళ్లి తన బాస్ మీద కూడా అరిసి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. ఇంటికి వచ్చి కలయి అప్సెట్ గా కూర్చుని ఉంటాడు. సురభి ఇంటికి వచ్చిన కలయి దగ్గరికి వచ్చి, ఎందుకు అంత అప్సెట్ గా ఉన్నావు, మనం 2 రోజుల్లో కొత్త ఇంటికి వెళ్ళబోతున్నాం, ఎందుకు అంత డల్లుగా ఉంటున్నావు అని అంటుంది. ఆ మాటలు విన్న కలయి కోపంతో సురభిని కొట్టి, నన్ను వదిలిపెట్టి వెళ్లిపో, నేను మంచివాణ్ణి కాదు, నన్ను వదిలి అంటూ గట్టి గట్టిగా అరుస్తాడు. దాంతో సురభి అలిగి అక్కడి నుంచి వాళ్ళ బామ్మ ఇంటికి వెళ్లిపోతుంది. కానీ ఇక్కడ జరిగిన విషయాలు ఏమీ కూడా తన బామ్మకు చెప్పదు. అప్పుడు సురభి ప్రెగ్నెంట్ గా ఉంటుంది. అయితే జరిగిన విషయం మొత్తం తెలుసుకున్న కలయి వాళ్ళ నాన్న కలయి దగ్గరికి వచ్చి, నువ్వు వెంటనే వెళ్లి సురభిని ఇంటికి తీసుకునిరా, నువ్వు లైఫ్ లో ఫెయిల్ అయ్యావు, కెరీర్ లో కూడా ఫెయిల్ అవుతున్నావు, నువ్వు దేనికి పనికి రావు అని అంటాడు. ఆ మాటలు విన్న కలయి వెంటనే వాళ్ళ నాన్న కాలర్ పట్టుకుంటాడు. దాంతో కలయి వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి బర్త్డేకి ఫొటోస్ తీసిన ఆల్బమ్ ని కలయి చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క సురభి తన బామ్మను తీసుకుని ప్రెగ్నెన్సీ చెకప్ చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ డెలివరీ టైం దగ్గర పడుతుంది, సో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరే ఉండేలాగా చూసుకో అని చెప్తాడు. అప్పుడు వెట్రిమారన్ డైరెక్టర్ ని చూపిస్తారు. తను ఒక ఆడిషన్ ని కండక్ట్ చేస్తూ ఉంటాడు. ఒక వీడియోలో కలయి యాక్టింగ్ చూసి వెంటనే తనని కాల్ చేసి పిలిపించు అని తన మేనేజర్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. అయితే తన మేనేజర్ వెంటనే వెట్రిమారన్ ని చూసి, ఈ అబ్బాయి ఫేస్ మీద చాలా గీతలు ఉంటాయి, అగ్లీగా ఉంటాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న వెట్రిమారన్ తన మేనేజర్ ని చూసి, నేను చెప్పించేయి, నాకు ఆ కలయి కావాలి, తనని పిలిపించండి అని చెప్తాడు. దాంతో కలయికి ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడు ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కలయి వెంటనే ఆ వెట్రిమారన్ కండక్ట్ చేస్తున్న ఆడిషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే సురభికి సీరియస్ గా ఉందని కాల్ రాగానే వెంటనే కలయి ఆడిషన్ నుంచి
దించి హాస్పిటల్ కి పరిగెత్తుతాడు. సురభికి హెవీ బ్లీడింగ్ అవుతుందని, ఒక యూనిట్ బ్లడ్ తో పాటు మెడిసిన్స్ కూడా తీసుకురమ్మని చెప్తారు. దాంతో కలై వెంటనే వెళ్లి వాటిని తీసుకుని వస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ సురభి చనిపోతుంది. డాక్టర్ కలైని చూసి సురభి చనిపోయింది, మేము బేబీని మాత్రమే కాపాడగలిగామని చెప్తాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే, నిజం చెప్పాలంటే ఈ హాస్పిటల్ సీన్ అంతా కూడా ఆ వెట్రిమారన్ డైరెక్టర్ దగ్గర ఆడిషన్ లో చేసి ఉంటాడు కలై. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత కలై నాన్న బీచ్ లో ఒక ఫోటో షూట్ చేస్తూ ఉంటాడు. ఎవరో ఒక నలుగురు అతని దగ్గరికి వచ్చి మీరేనా కలై సార్ వాళ్ళ నాన్నగారు అని అడుగుతారు. దానికి కలై వాళ్ళ నాన్న అవును అని రిప్లై ఇస్తాడు. అందరూ కూడా అతనితో సెల్ఫీ తీసుకుంటారు. సురభికి నిజంగానే ఒక బేబీ పుట్టి ఉంటుంది. ఆ బేబీని బీచ్ లో కలై వాళ్ళ నాన్న ఫోటో షూట్ చేస్తూ ఉంటాడు. కలై వెట్రిమారన్ సార్ దగ్గర జాయిన్ అయ్యి తర్వాత పెద్ద హీరోగా అవుతాడు. మంచి సక్సెస్ సాధిస్తాడు. ఫైనల్ గా అనుకున్నది సాధించాలి అంటే పట్టుదల ఉండాలి అని చెప్తూ మూవీని ఫినిష్ చేస్తారు. అన్నట్లు మీరు కావల్ అనే ఒక మలయాళ థ్రిల్లర్ మూవీని చూసారా? మూవీ అయితే చాలా బాగుంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.